రేషన్ కార్డులు ఇవాళ 1,00,000 రేషన్ కార్డులు పంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత వారం 10 రోజులుగా నిత్యం ప్రకటన చేస్తూ ఉంది. మంత్రులు అధికారులు ముఖ్యమంత్రి కూడా మార్చి 1 తారీఖు నాడు 1,50,000 రేషన్ కార్డులు పంచేందుకు సిద్ధమవుతుంది. అప్పటికే రంగం సిద్ధమైంది, డిజైన్ సిద్ధమైంది. రేషన్ కార్డు మీద ఎవరి ఫోటో ఉండాలి, ఎవరి ఫోటో ఉండొద్దు, ఏమేమి పేర్లు ఉండాలి, ఏమేమి వివరాలు ఉండాలి, కొత్తగా వచ్చే రేషన్ కార్డులన్నీ, పాత రేషన్ కార్డులు మార్పులేని అనే వివరాలన్నీ కూడా 1 తారీఖు తేలబోతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ఈ రేషన్ కార్డులు పంచబోతున్నాం అని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. అయితే ఇంకా పూర్తిగా ఎంక్వైరీ కాలేదు. ఎన్నికల కోడ్ లేని జిల్లాలతో పాటు ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలలో కూడా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎంతమందికి డబల్ రేషన్ కార్డులు ఉన్నాయి, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది, అర్హులు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలు రాలేదు. ఆ వివరాలు వచ్చినాకనే రేషన్ కార్డులు పంచాలి. కాబట్టి అప్పటి వరకు రేషన్ కార్డుల పంపిణీ లేనట్టే, రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్ అని కూడా చెప్పొచ్చు.